హరే కృష్ణ. మీ అందరికీ మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క స్వరూపం, ఆయన వివిధ రూపాలు మరియు అవతారాల గురించి వివరంగా తెలుసుకుందాము. భగవద్గీత మన ధర్మంలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి మధ్య జరిగిన సంవాదం. ఇందులో జీవిత సత్యాలు, ధర్మం, కర్మ, జీవ, ఈశ్వర, కాలం, ప్రకృతి, అలాగే భగవంతుని గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఈరోజు మనం శ్రీకృష్ణుని యొక్క నిజస్వరూపం ఏమిటి, ఆయన ఎలా వివిధ రూపాల్లో మనకు కనిపిస్తాడు మరియు ఎందుకు అవతారాలు తీసుకుంటాడు అనే విషయాలను తెలుసుకుంటున్నాము. భగవద్గీత ఇతర వేద గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు పరిపూర్ణమైన భగవంతుడు. ఆయన అనంతమైన శక్తి, జ్ఞానం, ఇంకా ఆనంద స్వరూపం. శ్రీకృష్ణుడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఆయన తనను తాను అనంత రూపాల్లో విస్తరింపజేసుకోగలుగుతాడు. అయినా కూడా ఆయన యొక్క పరిపూర్ణత్వం ఏమాత్రం తగ్గదు. ఒక సంపూర్ణమైన దాని నుండి ఎన్ని సంపూర్ణమైన రూపాలు, అవతారాలు వచ్చినా అది మళ్ళీ సంపూర్ణంగానే ఉంటుంది. ఇది శ్రీకృష్ణుని యొక్క అద్భుత శక్తి. మనం భగవంతుని అవతారాలు శ్రీరాముడు, నరసింహుడు, నారాయణుడు, ఇలా ఎందరో, వీరందరూ శ్రీకృష్ణుని యొక్క వివిధ విస్తరణలే అని భగవద్గీత చెబుతున్నది. ఈ రూపాలన్నీ శ్రీకృష్ణునితో సమానమైన శక్తిని కలిగి ఉంటాయి. కానీ వాటి రూపంలో మరియు ఉద్దేశంలో కొద్దిగా తేడా ఉంటుంది. ఒకే ఒక దీపం నుండి అనేక కాంతి కిరణాలు వెలిగినట్లు ఒకే శ్రీకృష్ణ భగవానుని నుండి అనేక రూపాలు వచ్చాయి. అయినా కూడా శ్రీకృష్ణుడు ఆది మూలమైన భగవంతుడుగానే ఉంటారు. ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏతే చాంసకలా పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతు యుగే యుగే. దీని అర్థం ఏమిటంటే, ఇందాక చెప్పుకున్న అవతారాలన్నీ భగవంతుని యొక్క పూర్ణ భాగాలు లేదా పూర్ణ భాగాల భాగాలు మాత్రమే. కానీ శ్రీకృష్ణుడు స్వయంగా ఆది భగవానుడు. ఈ లోకంలో రాక్షసుల వల్ల కష్టం వచ్చినప్పుడు భగవంతుడు అవతరించి భక్తులను రక్షిస్తారు. ఇకపోతే భగవంతుని అవతారాల గురించి తెలుసుకుందాము. అవతారము అంటే పై నుండి క్రిందికి దిగి రావడం. శ్రీకృష్ణుడు వివిధ సమయాల్లో ఈ భూమిపైకి అవతరిస్తారు. ఎందుకు అంటే తన భక్తులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను శిక్షించడానికి. ఈ మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా 4వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని అర్థం ఏమిటంటే, సాధువులను రక్షించుట కోసం, అలాగే దుర్మార్గులను నశింపజేయటం కోసం మరియు ధర్మమును తిరిగి స్థాపించడం కోసం ప్రతి యుగమునందు నేనే స్వయముగా అవతరిస్తాను అని చెప్పారు. ఈ శ్లోకం భగవంతుని అవతారాల ముఖ్య ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతున్నది. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, భగవంతుని అవతారాలను సామాన్య మనుషులతో పోల్చకూడదు. భగవంతుడు ఈ లోకంలో మనలాగే కనిపించినా వారి జన్మను, వారి పనులను లీలలు అని పిలుస్తాము. అవి దైవ సంబంధమైనవి, ఆధ్యాత్మికమైనవి, దివ్యమైనవిగా ఉంటాయి. ఈ విషయం కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి 4వ అధ్యాయం 9వ శ్లోకంలో చక్కగా వివరించారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం తెలుసుకున్నవాడు దేహమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక లోకంలో పుట్టకుండా నా శాశ్వత ధామమును అంటే నన్నే పొందగలడు అని చెబుతున్నారు. ఈ శ్లోకం అవతారాల యొక్క అద్భుతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. మరి నిజమైన అవతారాన్ని ఎలా గుర్తించాలి అంటే, మనం దేనిని ప్రమాణంగా తీసుకోవాలి అంటే
శాస్త్రాలలో అవతారాల యొక్క ప్రత్యేక లక్షణాలు చెప్పబడ్డాయి. ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యము మరియు కారణముంటుంది. వారి శరీరంలో ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయి. వాటిని శాస్త్రాలలో వివరించారు. అంతేకాకుండా వారి రాక గురించి ముందుగానే శాస్త్రాలలో చెప్పబడి ఉంటుంది. ఉదాహరణకు కల్కి అవతారం ఇంకా 4 లక్షల సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పబడింది. సామాన్యులు చేయలేని అద్భుతమైన కార్యాలను వారు చేస్తారు. చాలామంది తమను తాము అవతారాలని చెప్పుకుంటారు, కానీ శాస్త్రాలలో చెప్పబడిన లక్షణాలు వారికి ఉండవు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, మన ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారా అని. కానీ నిజం ఏమిటంటే భగవంతుడు ఒక్కడే. దేవీ దేవతలు మొదలైన వారందరూ దేవాది దేవుడు భగవంతుని యొక్క రకరకాల శక్తులను కలిగి ఉన్న దేవతలు. వారు భగవంతుని ఆజ్ఞలను పాటిస్తారు. అట్లే విశ్వ కార్యకలాపాలలో సహాయం చేస్తూ ఉంటారు. కానీ వారెవ్వరూ స్వయంగా భగవంతుడు కారు. ఈ విధంగా భగవంతుడు ఆయన అనేక రూపాల్లో అవతారాల్లో మనకు కనిపిస్తారు. కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుని నిజస్వరూపం, ఆయన యొక్క వివిధ విస్తరణలు మరియు అవతారాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన శ్లోకాల ద్వారా ఈ విషయాలను మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ భగవద్గీతను ఈరోజే తీసుకుని దయచేసి చదవండి. శ్రీకృష్ణుడే ఆయన తనను తాను అనేక రూపాల్లో విస్తరింపజేస్తాడు మరియు ధర్మాన్ని స్థాపించడానికి అవతారాలు తీసుకుంటారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం భగవంతుణ్ణి మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ.